ఇది టీమిండియా అంటే. ఇట్లా ఆడుతుంది టీమిండియా అంటే. 2 టీ20లు గెలిచాం. సరే సూర్య, సరిగ్గా ఆడలేదు ఏమనుకోకు. ఇదిగో సంజు అన్న, మనం సూపర్ ఆడినాం, మ్యాచ్ గెలిచినాం. అట్లా కాదు, నేను ఆడలేదు కదా. అది నాకు తెలుసన్నా. కొద్దిసేపట్లో బట్లర్ గ్యాంగ్ వస్తుంది ఇక్కడికి. ఇప్పుడు మనం ఎందుకు ఆడలేదు, మన వాళ్ళు చేసిన తప్పుల గురించి వద్దు. కొద్దిసేపు అయ్యాక డిస్కషన్ పెడదాం. ఫస్ట్ గెలుపు గురించి మాత్రమే మాట్లాడదాం. ఓహో, నేను ఇంకా వదిలేస్తామనుకున్నా. తర్వాత ఉంటుందా నాకు భోజనం. ఇంకేంటి సూర్య, అదృష్టం బాగా ఉంది మీకు. లేకుంటే ఈ మ్యాచ్ మీరు గెలిచే వాళ్ళే కాదు. బచ్చాగాళ్ళతో మీరు ఆడుతుంటే అప్పుడు మాట్లాడండి అదృష్టం గురించి. టీమిండియా ఇక్కడ అదృష్టాన్ని కూడా మా వైపుకు తిప్పుకుంటాం. అయినా మా టీంలో ప్లేయర్స్ ఫామ్లో లేరు. నేను ఒక్కడిని ఆడాల్సి వస్తుంది. నా మీదే ఎక్కువ ప్రెజర్ పడుతుంది. లేదంటే మాత్రం ఈరోజు 200 కొట్టేవాళ్ళం తెలుసా. ఇదిగో బట్లర్ అన్న, నెక్స్ట్ మ్యాచ్లో 200 మనం కొడుతున్నాం. రాసి పెట్టుకో. అందులో 100 నాది. పెళ్లిలో చదివింపులు చదివించినట్టు 100 నాది 100 వాడిది కాదు. గ్రౌండ్లో ఆడండి. అరే, నేను ఆడదామని అనుకుంటున్నాను. నా దరిద్రం ఏంటో అర్థమే కావడం లేదు. అన్ని ఫీల్డర్ చేతిలో కరెక్ట్గా పోతున్నాయి. హలో, ఫీల్డర్ చేతిలోకి కరెక్ట్గా పోవట్లేదమ్మా. మా బౌలర్స్ ఫీల్డర్ చేతిలోకి వెళ్ళేలాగా బౌలింగ్ చేస్తున్నారు. అది మా టాలెంట్. ఈ విషయంలో మాత్రం నేను వాళ్ళకే సపోర్ట్ చేస్తారా ఫిల్సాల్ట్. నేను నమ్ముకొని 2 మ్యాచ్లు పోయాయి తెలుసా. పోవడం గుడ్డు లోపడం. ఇదిగో బట్లర్ అన్న, ఇప్పటికే మ్యాచ్ ఓడిపోయిన బాధలో ఉన్నాను. నువ్వు మళ్ళీ నా పర్ఫార్మెన్స్ గుర్తు చేసి నన్ను బాధ పెట్టద్దు. నెక్స్ట్ మ్యాచ్లో చూపిస్తా కదా నేనేంటని. సర్లే, ఏదో అదృష్టం కొద్ది గెలిచారు కానీ 30-20 మందే. ఇంకొకసారి అదృష్టం లక్కు అన్నామనుకో, నా బ్యాట్ ఇచ్చి కొట్టేస్తాను. కొట్టినోనే పిలిపిస్తాను, వాడితోనే డిస్కషన్ పెట్టు. ఏంటి సూర్య అన్న, మ్యాచ్ గెలిపించానన్న ఆనందంలో పడుకుందాం అనుకుంటే ఇక్కడికి పిలిచావు. అలా కాదురా, జాస్ బట్లరు మనం లక్కుతో గెలిచాము అంటున్నాడా అనుకున్నాను. అసలు ఎవరికి పడితే వాళ్ళకి బౌలింగ్ ఇస్తున్నాడు, ఎలా పడితే అలా ఫీల్డింగ్ పెడుతున్నాడు. ఎలా గెలుస్తారన్న మ్యాచ్ వాళ్ళు? ఎలా గెలుస్తారు నువ్వు చెప్పు. ఏంటి, నా ఫీల్డింగ్ బాలేదా? మా బౌలర్స్ బాగలేరా? కాదా మరి? లియామ్ లివింగ్స్టన్తో ప్రయోగాలు, లాస్ట్ ఓవరు మార్క్ వుడ్ కీకుండా ఎవరికో ఇవ్వడము, ఇవన్నీ ఏంటి? హలో, మ్యాచ్ మీరు గెలిచారు కాబట్టి వాటిని ప్రయోగాలు అంటున్నారు. అదే మేము గెలిచింటే సూపర్ కెప్టెన్సీ అనేవాళ్ళు తెలుసా. మరి నువ్వే చెప్పావు కదా మ్యాచ్ మేము గెలిచామని. అప్పుడు అవి ప్రయోగాలే అవుతాయి. ఇంకా లక్కు గిక్కు పక్కన పెట్టి కనీసం మిగతా టీ20లో అయినా నన్ను అవుట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఫుల్ ఫామ్లో ఉన్నాం, ఫుల్ స్వింగ్లో ఉంది మన బ్యాట్. చూస్తావు కదా, నీ ఫాము, నీ స్వింగు, ఈ సూర్య పొగరు అన్నీ నెక్స్ట్ టీ20లో దించేస్తాము. ఇప్పుడు చెప్పు సంజు అన్న. అంటే డిస్కషన్ గట్టిగా జరిగింది, మర్చిపోయింటాం అనుకున్నానే, మర్చిపోలేదా? ఇదిగో చూడన్నా, ఇలాంటివి ఎవరూ మర్చిపోరన్నా. నువ్వు వరుసగా 2 టీ20లో ఫెయిల్ అయ్యావు. అదేంటి సూర్య, నువ్వు కూడా ఫెయిల్ అయ్యావు కదా? నీకు తెలీదా, కెప్టెన్కి కనీసం 5 ఛాన్సులు ఉంటాయి తెలుసా? దీనమ్మా, అంటే ఈ సిరీస్ మొత్తం ఆడుకున్నా నీకు వచ్చే ప్రాబ్లం ఏమీ లేదు. హలో, ఏదో ఫార్మాలిటీకి అన్నామమ్మా. ఆడకుండా ఉంటే ఊరికే ఉంటారా? అయినా మన బౌలింగ్ బాగలేదు. ఈ రోజు ఒక్కరోజు మంచిగా బౌలింగ్ చేశానని చెప్పి మిగతా బౌలర్స్ బౌలింగ్ బాగలేదంటున్నావు, అంతే కదా? అలా కాదు సూర్య, నీ కెప్టెన్సీ కూడా బాగలేదు. అదే ఫస్ట్ చెప్పాలనుకున్నా, కానీ ఎందుకులే అని. ఏంటి, నా కెప్టెన్సీ బాగాలేదా? మనం మ్యాచ్ గెలిచాము, అయినా సరే నా కెప్టెన్సీ బాగాలేదా? అలా కాదు సూర్య, అంతమంది బౌలర్స్తో బౌలింగ్ వేయించడం అవసరమా? అభిషేక్ శర్మతో బౌలింగ్ వేయించావు. అన్ని ఎక్స్పెరిమెంట్స్ అవసరం అంటావా? హలో, ఇప్పటి నుంచే ఇలాంటి చిన్న చిన్న మ్యాచ్ల్లో మనం బాగా యూజ్ చేసుకుంటే పెద్ద పెద్ద మ్యాచ్ల్లో వీళ్ళే మెరాకిల్స్ చేస్తారు తెలుసా. ఏమో సూర్య, జాగ్రత్త చూసుకో. అసలే టీ20 వరల్డ్ కప్కి నువ్వే కెప్టెన్. అందరూ నాలాగా కెప్టెన్సీ చేయలేరు అనుకో. చూస్తా, ఇంకో 2 నెలల్లో ఐపీఎల్ ఉంది కదా, నీ కెప్టెన్సీ ఏంటో, నీ స్కిల్స్ ఏంటో బయటపడతాయి. సరే, మ్యాచ్ మనం గెలిచాము, కొంతమంది ఆడలేదు. నెక్స్ట్ మ్యాచ్లో వాళ్ళందరూ ఆడతారు, నాది హామీ. ఇక ఇంటికి వెళ్ళిపోదాం పదండి. ఇంటికేంటి, ఇంకా మనకు 3 టీ20లు ఉన్నాయి, అక్కడికి వెళ్దాం పదండి.